గారికి ఒక్కసారి అవకాశం ఇద్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు ఓకే, అసలు ఇప్పుడు ఇదంతా కాదు, విజయసాయి రెడ్డికి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని ఉంది, అదే కాక బీజేపీలో జాయిన్ అవ్వాలని ఉంది. బట్ టీడీపీ జనసేన ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను జాయిన్ అవ్వలేమో, ఎందుకంటే ఆయన మీదున్న కేసుల దృష్ట్యా ఆయన్ని జాయిన్ చేసుకోరేమో అని కూడా మాట్లాడుకుంటున్నారు. విజయ్ గారు, మీకు ఛానల్లో ఉన్న వెంకటేశ్వర రెడ్డి గారికి, సుజాత గారికి, అనుష గారికి, మన ప్రైమ్ నైట్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. మీరు అడిగిన ప్రశ్న మొదటి సమాధానం చెప్పి మిగతా లిక్కర్ స్కామ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పటికే రాజ్యసభ సీటుకు మన నోటిఫికేషన్ ఇష్యూ అయింది, మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. మన విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల ఇప్పటికే ఒక లీకేజ్, అంటే అఫీషియల్ లీకేజ్ ఏంటంటే బీజేపీ నాయకుడికి అన్నామలైకే సీట్ ఇస్తామని ఒక వస్తున్నది. వస్తే రావచ్చు, ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఎంత మా బెస్ట్ ఫ్రెండ్ అని పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నా కూడా ఇవాళ జనసేన గానీ లేకుంటే టీడీపీ కానీ విజయసాయి రెడ్డి గారిని అర్థం చేసుకునే అవకాశం అయితే లేదు. స్పష్టంగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ నాకు ఎన్నైనా సరే నాకు ఆయన బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా, ఇంకా తమ నిలవలు తప్పిన తమ మిత్రుడు శత్రువులు గదరాల సుమతి అన్నట్టు శత్రువులు కూడా మిత్రులు అవుతారంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు పద్యం తిరగరాయండి. ఎందుకు సార్ అప్రూవర్ గా కూడా మారుతాను అని చెప్పిన నేపథ్యంలో జాయిన్ చేసుకునే అవకాశాలు ఉంటాయంటారా? సమస్య లేదు, చేర్చుకుంటే కూటమి మొత్తం బదనాం అయిపోతుంది. ఇప్పటికే నా ఉద్దేశం అంటే బీజేపీ వాళ్ళే మన టికెట్ ఇచ్చి కృష్ణయ్య గారు లాగా, కృష్ణయ్య గారికి ఇవ్వడం పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ విజయసాయి రెడ్డి గారికి కనుక బీజేపీ టికెట్ ఇస్తే మొత్తం కూటమి బదనాం అయ్యేది. కనుక విజయసాయి రెడ్డి గారిని ఎక్కడ పెట్టారో దూరం పెడుతున్నారు. ఇప్పుడు ఒక రకంగా అప్రూవర్ గా మార్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను కూటమి నేతలు ఏదో రకంగా. ఒక మాట చెప్పాను. రెండో, ఇంతకుముందు మంచి సామెతలు సోదరి మన ఇద్దరు మంచి సామెతలు చెప్పారు. ఆ సామెతలు వీళ్ళకి అంటగట్టాల్సిన అవసరం లేదు, కానీ ఆ సామెతలు అయితే లోకం మీద ఉన్నాయి కదా, దొంగ ఊరు పంచుకున్నట్టు, లేకపోతే దొరికేదాకా దొరికిన తర్వాత దొంగ అని తేలుతుంది కదా, కరెక్టే. నేను వెంకటేశ్వర రెడ్డి గారి మాటలు కొన్ని ఏకీపిస్తున్నాను. ఏంటంటే వారు అన్నారు ఈ విచారణ ఎక్కడి నుంచి జరగాలి కదా, విచారణ సిట్ తోని విచారణ జరగవద్దు, దానికి అంగీకరిస్తూనే మరి గతంలో స్కిల్ స్కామ్ లో ఎవరితో విచారణ చేయించారు వీళ్ళు? వైసీపీ చేసింది ఏంటి? అప్పుడు ఏసీబీతోనే కదా విచారణ, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థే కదా. అందుకని నేనేమంటున్నానంటే అప్పుడైనా ఇప్పుడైనా వీళ్ళకి అనుకూలమైన వాళ్ళు మన విచారణ సంస్థలతోనే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు నాటకం అని ఇప్పుడు నాటకం అంటే తొండి అందరూ అందరే వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. వారితో ఏకీభవించే విషయం ఏంటంటే వెంకటేశ్వర రెడ్డి గారితో సిబిఐ కన్నా నా ఉద్దేశం అంటే ఇట్లా ఈడీ ఇన్వాల్వ్ అయితే బెస్ట్ నేను అడ్వకేట్ చెప్తున్నాను. ఈడీ ఇన్వాల్వ్ అయితే బెస్ట్. వీళ్ళకి కూడా ఇప్పుడు కూటమి నేతలకు కూడా గొడవ ఉండదు, ఎందుకంటే మీరు ఏసీబీతో చేయించారు, మేము సిట్తో చేయిస్తున్నామంటే పంచుంటాను మీరంటే మీరు ఇప్పుడు ఇద్దరు సమానం అవుతారు కదా. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇందులో ఈడీ ఇన్వాల్వ్ కావాలి, నిగ్గు తేల్చాలి. సోదరి మళ్ళీ ఇద్దరు కూడా చెప్పారు దీంట్లో దొంగెవరో దొరెవరో తేల్చాలంటున్నారు కదా, బ్లాక్ అండ్ వైట్ లో కావాలంటే ఏం చేయాలి? గతంలో లాగా అన్ని స్కామ్స్ మీద ఇద్దరు పరస్పరం ఆరోపించుకుంటున్నారు కదా, ఏది లడ్డు వివాదం నుంచి తిరుమల చుట్టూ తిరుగుతున్న వివాదాల గురించి ఇంతకుముందే వేరే ఛానల్ నేను సుజాత గారు ఉన్నాం, పిచ్చిగా మాట్లాడితే ఇద్దరం గొప్పడ్డాం ఒకరిని. అందుకని నేనేమంటున్నానంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఈ స్కామ్ జరిగిందా లేదా అనడానికి రెండు మార్గదర్శకాలు. ఒకటేమో గతంలో డిస్టిలరీస్తో కొన్నామని వీళ్ళు అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఇప్పుడు మన సుజాత గారు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కూటమి నేతలు ఉన్నారు, వైసీపీ నాయకులు ఉన్నారు, డిస్టిలరీస్ ఉన్నారు, ఏం తేడా లేదు, అందరు పంచుకోవడాలు అందరూ సమానం, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇందులో, డిస్టిలరీస్ నడిపే వాళ్ళు అవే సప్లై చేసింది. కానీ ఎక్కడ తేడా వచ్చింది స్కామ్ అని ఎందుకంటున్నారు టైం సరిపోదు, అయిపోయింది. నా కంక్లూజన్ లేకపోతే ఏమైంది, ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఒకటి నిమిషంలో ఈ స్కామ్ లో నేను ఒక సూచన చేస్తాను, ఎందుకంటే వాళ్ళందరూ మాట్లాడారు కదా, ఒక సూచన చేయకపోతే నేను మాట్లాడేది వేస్ట్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఇందులో స్పష్టంగా ఏంటంటే మనీ అంటే డిజిటల్ మనీ డిజిటల్ కాకుండా క్యాష్ మారింది అంటున్నారు కదా, చేతులు మారినాయి అంటున్నారు కదా, ₹1,00,000 కుంభకోణం ఢిల్లీ కన్నా ఎక్కువైంది అంటున్నారు కదా. మరి ప్రజల సొమ్ము కదా ఇంత బయటపడాలి కదా. అందుకని నేను కుటుంబ ప్రభుత్వాన్ని కోరుతుంది ఎందుకంటే ఒక ప్రజలుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్యాక్స్ పేయర్స్ మనీ వేస్ట్ పోవద్దు అనుకుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా దీన్ని విచారణ జరిపించాలి, దీన్ని నిగ్గు తెచ్చాలి. లేకపోతే ఏమైందంటే పరస్పరం ఆరోపణలు చేసుకుని వంశుంటారు ఇద్దరు అనుకుంటే లాభం లేదు. ఈడీ చేస్తే నిజంగానే మనీ ఇన్వాల్వ్ అయిందా? కొన్ని చోట్ల చాలా వరకు ఏమన్నారంటే డబ్బులు కట్టలు చేతులు మాని నాయకులకు వెళ్ళిపోయినాయి అంటున్నారు కదా. నాయకులకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇట్లా డిజిటల్ మనీ కాకుండా డైరెక్ట్ చేసి అంటున్నారు కదా. గతంలో ఏం జరిగింది?